నీలోపతని హోమ్ నీదైతే మాత్రం మా సామాన్లు విసిరేసి రౌడీలను రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని కూడా విసిరేస్తావా? అది మా ఆన్లైన్ టైంలో వచ్చి వాడిని కొడదామని వచ్చాను రా. వాడు దొరక్క మిమ్మల్ని కొడుతున్నాను. ఏంటి మా డాన్నే కొడతావా? కొట్టలేకపోవడానికి వాడు ఏమైనా జాకీ చానా? నేను నమిలి ఊసేసే జర్దాపాన్. ఇక్కడే ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంచు చూస్తాను. రండి, నేను మళ్ళీ ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా డాన్ని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా. బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. ఏరా, సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నావంట? ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాననుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. చెప్పు, స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడేళ్తాడులే. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడో? ఎదుటివాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెన్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్యాన్ని బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పామంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. టుడే వాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవడరా నా క్లాస్ బాగొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా, మీ ఫోటోని వాడు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని కైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. తక్కువ అవసరం వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్లో ఇల్లు దిగిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తెస్తానేమో. ఈ బుట్టుతో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాయింగ్ చేసినా నేను ఫీల్ అవను. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే, వస్తా. ఫ్యామిలీస్ ఫాలో మీ. 1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్, ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి. మీకా ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపరిచితుల్లో ఒకేసారి 2 చేసి బలెబుడి కొట్టించారు. కనిపెట్టేసావా? పసిగట్టేసా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు. నేను బురిడినే వీక్ అయిపోతాను. అడుగు అడుగు నేను అడుగు, నువ్వు అడుగు, నువ్వు అడుగు. అమ్ము, నువ్వు అడుగు.
ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచొస్తున్నాం సార్. నా కత్తి తీరా. సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసొస్తా. ఆ ప్రోగ్రామ్ అయితే ఇందాక పెట్టుండొచ్చుగా, ఈ పాటికి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చినోడిని నరికితే రౌడీజం అనిపించుకోదు, ఇంటికి వెళ్ళి నరికితేనే డారింజు. ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాం అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బురుడిని చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ట్యాంక్ బండి మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందాం. ఎంత బతుకు డన్న వెనకాల చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది. పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా. హలో, ఎవరు లేరండి? నేను చంద్రబాబు నాయుడిని. అయ్యి బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు. ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో, పార్టీని వీరి నుంచి ఏమైనా అడుగుతారేమో. మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి. ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరికి వస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. రండి సార్, రండి సార్. మీరు ఎక్స్ సీఎం అయిన ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్-సీఎంని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్. మీరెవరో తెలవనంత అదలో ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడే కూడా ఇచ్చేస్తాను సార్. నార్మల్ మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. సార్, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను చంద్రబాబుని కాదని? ఇది మాస్క్. మరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. దేనికి? నన్ను నా వాయిస్ని ఎవరు గుర్తుపట్టకూడదని. మా అడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్, రాక రాక వచ్చిన బంపర్ ఆఫర్. ఓ 5,000 అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్. స్వయంగా మీరే మాస్క్లో వచ్చారు కాబట్టి ఓ 25 లక్షలేగా. ఓకే. ఈడెవడో బురుడిలా ఉన్నాడు, వేరెడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలా? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను. సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అబ్బో, వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్లు ఎన్ని నోట్లు బాస్. సరే గానీ ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు. బాస్ 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో CEO లో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళ్ళజోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ డాన్ అయినందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవునా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. సచిన్ మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పెట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डान है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినన్నా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 25 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడవాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? మాట్లాడినాక అందరూ సమానమే.
లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు. ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలో అరగంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.